వెల్కమ్ టు డాట్ న్యూస్. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చాలా గొడవలు జరిగినాయి. దాని మీద సిట్ కూడా వేశారు. సిట్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. అయితే ఈ మధ్య అంటే ఈ 2 రోజుల్లో రిలీజ్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని రాష్ట్రంలో మనం చెప్పుకోవచ్చు. మనతో ఈ విషయం మీద ఇంకా కొన్ని ఈ పొలిటికల్ రాజకీయ విశ్లేషణల మీద మనతో చెప్పడానికి సీనియర్ జర్నలిస్ట్ జాకీర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. జాకీర్ గారు, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చింది. అంటే ఇది సిట్ దర్యాప్తులో ఉండంగా ఎందుకు వచ్చింది, లేకపోతే ముందే ఎందుకు రాలేదు, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు రావడానికి రీజన్స్ ఏమంటారు? అంటే ఖచ్చితంగా సిట్ ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఐజీ వినీత్ ప్రిజరాల్ సారథ్యంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 12 మందితో కూడిన టీం ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 2 డేస్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినప్పుడు బహుశా వాళ్లకు ఈ సీసీటీవీ ఫుటేజ్ మరి వాళ్ళకు అందిందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక రిపోర్ట్, డీటెయిల్ రిపోర్ట్ ఏమో ఎలక్షన్ కమిషన్కి పంపించారు. దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్తో ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకటి, ఈ మొత్తం అంటే ఘర్షణల తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ల్యాప్సెస్ ఉన్నాయని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అది మెన్షన్ చేశారు. ల్యాప్సెస్ అంటే ఏమైనా కావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఇంకొక పాయింట్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, ఈ ఈ కేసులకు సంబంధించి మొత్తం డిజిటల్ టెక్నికల్ డిజిటల్గా ఉన్న ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా ప్రొక్యూర్ చేయాల్సి ఉంది. సీసీటీవీ ఫుటేజెస్ అండ్ వీడియో ఫుటేజెస్, గొడవ జరుగుతున్నప్పుడు ఎవరైనా దగ్గరుండి మొబైల్లో తీసినవి ఉంటే అవి, వాటన్నింటినీ కూడా సేకరించాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కు సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ పనిలో ఉంది. ఈలోగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చింది. సరే, ఈ వీడియో బయటకు రావడానికి గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది మనకు నిజంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో అయితే సిట్ రిలీజ్ చేయాలి. కానీ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఏముంది, సీసీటీవీ ఫుటేజెస్, వీడియోస్ అవన్నీ కూడా కలెక్ట్ చేయాలని ఉంది. అంటే మొత్తం కలెక్ట్ చేయాలని వాళ్ళు చెప్పినట్ట, లేకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నట్ట మనకు తెలియదు. మరి ఇంకా ఎవరు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా, అంటే అక్కడ ఇప్పుడు పల్నాడు కాన్స్టిట్యున్సీలో పాల్వాయి గేట్ అనే ప్రాంతంలో పోలింగ్ నెంబర్ 202లో ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ప్రాంతం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి బాగా హోల్డ్ ఉందని ఒక ప్రచారం ఉంది. మేబీ జనరల్గా కొన్ని ప్రాంతాలు, కొన్ని పోలింగ్ బూత్ల పరిధిలో ఒక రాజకీయ పార్టీకి ప్రాబల్యం ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ టీడీపీ చాలా కాలంగా బాగా పట్టు ఉండొచ్చు. అందువల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటువంటి సీసీటీవీ ఫుటేజ్ దాన్ని, ఎందుకంటే అక్కడ పోలింగ్ ఏజెంట్గా ఉన్న సమ్వేర్, అతని పేరు ఏదో ఉంది, నంబూరు శంకర్ ఏదో ఉంది సంథింగ్, అతను వాళ్ళతో గొడవపడ్డ దృశ్యాలు కూడా మనకు అందులో కనిపిస్తున్నాయి. అందువల్ల అతనేమైనా ఈ సీసీటీవీ ఫుటేజ్ ముందే మనం గ్రాప్ చేసి పెట్టుకుందామని వాళ్ళు అక్కడ మేనేజ్ చేసి, అంటే నిజానికి ఏదైతే ఆ విజువల్స్ ఉన్నాయో వాటిని ముందే రిలీజ్ చేసి ఉంటే అంటే టీడీపీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేది కదా. సో ఇన్ని రోజులు ఆగి ఎందుకు రామకృష్ణారెడ్డి విజువల్స్ని లీక్ చేశారంటారు? అంటే అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2 విషయాలండి. ఒకటి, ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ సరళి, ఓటింగ్ ప్యాటర్న్, ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఆధిపత్య పోరు. అక్కడ తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి మంచి ఆధిపత్య పోరు, అతను జూలకంటి బ్రహ్మారెడ్డికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు. ఈ ఆధిపత్య పోరులో ఇద్దరిపైన కూడా ఒక క్రిమినల్ హిస్టరీ ఉంది, ఇద్దరిపైన కూడా ఉంది. దాంట్లో ఎవరు తక్కువ ఎక్కువ అనేది వేరే విషయం. తక్కువ ఎక్కువ పక్కన పెడితే ఇద్దరికి కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే కేసెస్ ఉన్నాయి. వాళ్ళు నేరస్తులని అనట్లేదు, కేసెస్ అయితే ఉన్నాయి, అక్యూజ్డ్గా ఉన్నారు వాళ్ళు కొన్ని కేసుల్లో. జూలకంటి బ్రహ్మారెడ్డి అయితే హత్యల కేసులో కూడా జైలుకు పోయి వచ్చిన హిస్టరీ ఉంది. సరే, ఇప్పుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ఇతన్ని ఇరికించాలనే కంకణం కట్టుకున్నాడు కనుక బహుశా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంటే కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి వాళ్ళ అనుచరులే బహుశా చాలా ముందుగా అలర్ట్ అయ్యి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మనం వీడియో తీయాలనో, లేకుంటే సీసీటీవీ ఫుటేజా వీడియోనా, అది కూడా మరి నాకు క్లారిటీ లేదు. ఓకే,
సో మరి ఎవరైనా తీసి అక్కడున్న స్టాఫ్ తీసి ఎవరైనా రిలీజ్ చేశారా, టీడీపీ వాళ్ళకి ఇస్తే టీడీపీ మీడియాకి రిలీజ్ చేసిందా అనేది మనకు తెలియాలి. ఇంకొకటి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే పోలింగ్ తర్వాత 13 నాడు వాళ్ళు పోలింగ్ రోజు ఉన్నారు, 14 నాడు కూడా ఉన్నారు. 14 నాడు గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు ఏం చేశారు, ఇద్దరిని కూడా ఆల్మోస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 14 తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి ఏదో పేరు, అవును. వాళ్ళిద్దరూ అదృశ్యమయ్యారు. అదృశ్యం అంటే హైదరాబాద్కు వచ్చారు. వాళ్ళు పారిపోయారంటూ టీడీపీ ప్రచారం చేసింది. లేదు, మేము పారిపోలేదు, హైదరాబాద్లో ఉన్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఘటనల పైన సిట్టింగ్ జడ్జితో కూడా ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమని పిన్నెల్లి రామకృష్ణ చెప్పాడు. అట్లా అని ఆయన మళ్ళీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదు. తాజాగా బుధవారం నాడు అంటే మే 22న ఇవాళ సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన డ్రైవర్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంటే ఆ కారు, ఆయన వాడుతున్న మొబైల్స్ సంథింగ్ ఏదో వాళ్ళు రికవర్ చేసుకున్నారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ పోలీసులకు దొరకలేదు. సో ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేవి మన ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా జరగవలసిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఒక సిట్టింగ్ అభ్యర్థి, ఒక అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ప్రజాప్రతినిధి పోలింగ్ బూత్లోకి చొరబడి అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ను ధ్వంసం చేయడం, వివిప్యాట్స్ బాక్స్ని కూడా ధ్వంసం చేయడం అన్నది ఖచ్చితంగా అది ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చాలా సీరియస్ క్రైమ్ కిందకి వస్తుంది. అది దీన్ని ఎవరు సమర్థించలేము కానీ ఆయన ఆ ఈవీఎంలను ధ్వంసం చేయడం అనేది, కానీ ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడి ఉంటాయంటారు? అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంతకుముందు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేయడానికి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అదే పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ బూత్ని క్యాప్చర్ చేసుకున్నారు, వాళ్ళు రిగ్గింగ్ చేశారు. సో మొత్తం టీడీపీకే ఓట్లు పడే విధంగా వాళ్ళు ఆ బూత్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకొని చేశారు. ఆ విషయం తెలిసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళాడు. ఆ ఆగ్రహంతో దాన్ని తట్టుకోలేక అక్కడ ఎలక్ట్రానిక్ ఈవీఎంను ధ్వంసం చేశాడన్నది వైఎస్ఆర్సీపీ ఆర్గ్యుమెంట్. సో దీనికి సంబంధించి ఎవరి ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వీడియో పైన ఆయన స్పందించవలసిన అవసరం ఉంది. ఆయన స్పందన ఏమిటో తెలిసిన తర్వాత మనం మళ్ళీ దీనిపైన డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అంటే ఏ సమాచారం ఆయనకు అందింది, ఆయన పోలింగ్ బూత్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇన్ జనరల్గా నాకు ఇప్పుడు ఆయన 4th టైం నాకు తెలిసి ఎమ్మెల్యే, ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4th టైం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఏదో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, సో రెండోసారి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు అంటే అతనికి కోపతాపాలు సహజం. అండ్ చట్టం గురించి తెలియకపోవచ్చు కూడా, అవగాహన లేకపోవచ్చు కూడా. కానీ ఎలక్షన్స్లో 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు చట్టం అంటే ఏమిటి, లేకుంటే పోలింగ్ పద్ధతులు వగైరా ఇవన్నీ కూడా తెలియకుండా ఉంటామని అనుకోవడానికి లేదు. అందులో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. సో ఎలక్షన్ కోడ్ వైలేట్ చేసినప్పుడు ఉండే చర్యలు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయితే క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే తక్షణం పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. సో క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పింది. సో ఇప్పుడు ఏపీ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం వెతుకుతున్నారు. ఎలాంటి యాక్షన్స్ ఉండొచ్చు అంటే ఆల్రెడీ అది ప్రూవ్డ్, ఎందుకంటే అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఆయన పగలగొట్టినట్టు. కాదండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద చాలా ఉంటాయి. అంటే మరి మొత్తంగా ఆయనను ఎన్నికల నుంచి కంప్లీట్గా అంటే నెక్స్ట్ కొంతకాలం పాటు బహిష్కరించే విధంగా చేస్తారా, లేకుంటే ఇప్పుడే ఆయనను అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా, ఇవన్నీ చాలా రకాల అంటే ఇది ఇంకా విచారణ జరగాలి. ఇప్పుడు ఒక వీడియో వచ్చిన తర్వాత రేపు పొద్దున ఇది మార్ఫింగ్ అంటాడు అనుకోండి పిన్నెల్లి, ఓకే నేను కాదయ్యా బాబు మార్ఫింగ్ అంటాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇది చాలా తతంగా ఉంటుంది, అంత ఈజీగా ఇది వ్యవహారం కాదు. ఎలక్షన్ కేసులు అనేవి అంత తొందరగా తెమలవు ఒకటి. రెండోది క్రిమినల్ యాక్షన్ చేసి ఆయనను ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే ఓకే, అది అంతవరకు అవుతుంది. కానీ ఎటువంటి సెక్షన్స్ పెడతారు, అది బెయిలబులా నాన్ బెయిలబులా లేకుంటే ఏమిటి అనేది మనకు ఈసీ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈసీ ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్గా ఏపీ పోలీసుని అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ కేసు. ఎందుకంటే వీడియో వైరల్ అయింది కనుక
ఈ వీడియో ఎట్లా వైరల్ అయింది, ఎవరు వైరల్ చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ సిట్ వైపు నుంచి లీక్ చేస్తే ఇప్పుడు మామూలుగానే ఎలక్షన్ సమయంలో పోలింగ్కి ముందు చాలామంది యంత్రాంగం అంటే ఏమంటాం దీన్ని, యంత్రాంగం, పోలింగ్ యంత్రాంగం కావచ్చు, అంటే పోలింగ్ నిర్వహణ సిబ్బంది, పోలీసులు, అంటే స్థానిక పోలీసులు, వీళ్ళందరూ కూడా కొన్ని చోట్ల కొన్ని పాకెట్స్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారన్నది బహిరంగంగా జరుగుతున్న చర్చ. అంబటి రాంబాబు చెప్తున్నాడు, బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పాడు, ఇంకొక 2-3 ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు, తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా చెప్తున్నాడు. అంటే పోలీసులు ఎందుకు 1-2 ఉంటాయండి. ఒకటి అసలు పూర్తిగా పట్టించుకోకపోవడం, ప్రేక్షక పాత్ర పోషించడం. అంటే ఇక్కడ ఏ బెల్ట్స్లో అయితే గొడవలు జరిగినాయో, మీరు చెప్తున్నట్టు తాడిపత్రి కావచ్చు, లేకపోతే పల్నాడు కావచ్చు, ఆ బెల్ట్స్లో పురంధరేశ్వరి ఎలక్షన్స్కి ముందు పట్టుబట్టి అక్కడ పోస్టింగ్స్ వేయించారు ఎస్పీస్కి కానీ, ఇది అంతా కూడా అప్పుడు కూడా డిస్కషన్ అయింది. సో ఆ నేపథ్యంలోనే ఈ కామెంట్స్ కూడా వచ్చినాయి, ఆ టీడీపీ వాళ్ళు చేయించారు, ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి అంటారా? ఇప్పుడు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు చెప్పింది కూడా అదే ఏంటంటే, నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు దీంట్లో. బిందు మాధవ్ అనే ఎస్పీ అక్కడ వేశారు. అక్కడున్న ఎస్పీ, అంతకుముందున్న ఎస్పీ పేరు నాకు తెలియదు, ఆయనను మార్చి బిందు మాధవ్ అనే ఆయనను వేశారు. బిందు మాధవ్కు శ్రీకృష్ణదేవరాయలకు బంధుత్వం ఉంది అనేది ప్రచారం జరిగింది. కాదు, కులమైనంత మాత్రాన బంధువు ఎట్లా అవుతాడనేది శ్రీకృష్ణదేవరాయలు ఆర్గ్యుమెంట్. బట్ ఓకే, ఆయన ఆర్గ్యుమెంట్లో నిజం ఉండొచ్చు. కానీ పురంధేశ్వరి ఎవరెవరినైతే ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ చేసి బదిలీలు చేయించారు అని ఆరోపణలు ఉన్నాయో, అంబటి రాంబాబు కావచ్చు, మరి కొంతమంది ఆరోపిస్తున్నారు, అదే నిజమైతే ఖచ్చితంగా ఈ వైలెన్సెస్ జరగడానికి వీలుగా అంతకుముందే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఉండాలి. అంటే దాన్ని ఏమంటాం, ఒక ప్లాన్ లేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో ఎస్పీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఇంపార్షియల్గా పనిచేస్తాడు అనుకోండి, అతను మనకు రేపొద్దున కూటమికి అనుకూలంగా పనిచేయడేమో అని అనుకున్న చోట బదిలీ చేయించి ఉండొచ్చు. రాజకీయాల్లో పాజిబిలిటీ చాలా ఉంటాయి. అయితే బీజేపీతో టీడీపీ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నదే పోల్ మేనేజ్మెంట్లో తమకు అధికార యంత్రాంగం సహకరిస్తుంది, అవతలి వ్యక్తులను అంటే ప్రత్యర్థులను వైఎస్ఆర్సీపీ వాళ్ళను కట్టడి చేస్తుంది, నియంత్రిస్తుంది అన్నది పాయింట్ ఇక్కడ. అంతకు మించి బీజేపీ 100 కంటే తక్కువ వచ్చిన పార్టీ అయినప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటనేది మామూలుగా వచ్చే సందేహం ఎవరికైనా. ఎందుకు పెట్టుకుందంటే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ను ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు వీళ్ళు కోరిన మేరకు బదిలీలు జరిగాయి కదా, చాలామంది అధికారులను బదిలీ చేశారు. అయితే బదిలీ చేసిన దగ్గరే గొడవలు జరిగాయనేది ఇప్పుడు వస్తున్న అంటే అది కాకతాళీయంగా జరిగినాయా, లేకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్లాన్డ్గా ఫలానా చోట, అంటే పల్నాడు ఒకటండి, ఏపీలో తాడిపత్రి అండ్ మీకు పల్నాడులో పర్టికులర్గా మాచర్ల ఏరియా, తాడిపత్రి, ఇంకా కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి స్టేట్లో, ఏపీలో ఓ 10-15 ఉంటాయి. అటువంటి నియోజకవర్గాలు మామూలుగానే సమస్యాత్మక కేంద్రాలు, అంటే ప్రాబ్లమేటిక్గా ఉంటాయి, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ సంబంధించి. అటువంటిప్పుడు అసలు ఈసీ ఫెయిల్యూర్ అంటాను నేను. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో, ఈవీఎం ధ్వంసము, ఇంకా ఇవన్నీ మనం మాట్లాడుతున్న వాటన్నిటికీ లాస్ట్కి వచ్చి ఎక్కడ మనం ఆగుతామంటే ఈసీ దగ్గర ఆగుతాం. ఎందుకంటే ఈసీ వాళ్లకు వెబ్కాస్టింగ్, అంటే వాళ్ళ ప్రతిదీ వాళ్ళు లైవ్ చూస్తూ ఉంటారు. లైవ్ అంటే ఎవరు ఢిల్లీలో వాళ్ళు చూడకపోవచ్చు, మీకు విజయవాడలో ఉండే సెంట్రల్ ఎలక్షన్ ఉంటాడు కదా సిఓ, ఎవరు ముఖేష్ కుమార్ మీనా, వాళ్ళ యంత్రాంగం అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కదా, ఎక్కడ ఎట్లా పోలింగ్ జరిగింది, ఎక్కడ ఏ గొడవలు జరుగుతున్నాయి ఏమిటి అన్నప్పుడు మరి ఇమ్మీడియట్గా స్ట్రింజెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? ఓకే, ఘర్షణ జరగడం అనేది బిగినింగ్లో మామూలుగా కనిపించింది, తర్వాత రాళ్ళు విసురుకున్నారు. ఇప్పుడు సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏముంది, రాళ్లతో పాటు కత్తులు, కటార్లు, ఇంకేవో కూడా ఇంకా పదులైన ఆయుధాలు కూడా వాడారు. ఆ ఆయుధాలు ఏమిటంటే ప్రాణాంతక దాడులు జరిగాయని వాళ్ళు మెన్షన్ చేశారు చాలా క్లియర్గా. అయితే తీవ్రంగా గాయపరచడం అండి, లేదంటే చంపడం, ఈ టార్గెట్గా జరిగిందని సిట్ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినప్పుడు
సిట్ ఇవ్వడానికి పోలింగ్ జరగడానికి మధ్యలో గ్యాప్ ఉంది. మరి పోలింగ్ జరిగే రోజే ఈసీ ఎందుకు అలర్ట్ కాలేదు? పోలింగ్ ముందు రోజు ఎందుకు వాళ్ళు దాన్ని ఏమంటాం ఫోర్కాస్ట్ చేయలేకపోయారు అనేది పాయింట్ నాది. ఇప్పుడు కొన్ని ఎప్పుడైనా కూడా అండి, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, బీహార్ కావచ్చు, ఇంకో రాష్ట్రం కావచ్చు, ఎప్పుడైనా ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందే ఇటువంటివన్నీ ఐడెంటిఫై చేస్తారు. సమస్యాత్మకం అంటే ఏమిటి? అక్కడ మామూలుగా ఫ్యాక్షనిజం లాంటివి ఉండొచ్చు, లేదంటే మావోయిస్టుల ప్రభావం ఉండొచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా గొడవలు జరిగే ప్రాంతాలుగా ఐడెంటిఫై చేస్తారు. అంటే దాని హిస్టరీ చూస్తారు. ఆ ట్రాక్ రికార్డుని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి ఇప్పుడు 100 మంది పెట్టే దగ్గర పోలీసుల్ని ఇంకొక 100 మంది ఎక్స్ట్రా పెడతారు. అదనపు బలగాలు పెట్టిన పరిస్థితి మనకైతే కనిపించట్లేదు. సాయుధ బలగాలు వచ్చాయి, పారామిలిటరీ ఉంది, కాదనట్లేదు. బట్ ఎక్కడైతే ఎక్కువ మంది డిప్లాయ్ చేయాలో అక్కడ అంతమందిని డిప్లాయ్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది. అందువల్లనే ఈ గొడవలన్నీ కూడా. అంటే ఇంకొకటి కూడా పోలింగ్ సరళి చాలా ఎక్కువగా అయింది కదా, అందుకని మధ్యాహ్నం నుంచి జరిగిన ఈ గొడవలకి ఎవరిని అంటే వైసీపీని బాధ్యులు చేయొచ్చా, టీడీపీని బాధ్యులు చేయొచ్చా? దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? బాధ్యుల్ని చేయడం ఏముందంటే పోలింగ్ ఒక్కోసారి జరుగుతుంది అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా జరిగిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అలా కాదు, మార్నింగ్ నుంచి మహిళలు రావడం కానీ లేకపోతే వృద్ధులు ఎక్కువగా రావడం కానీ పోలింగ్ మధ్యాహ్నానికే మనకి 2 o'clockకే చాలా ఎక్కువగా జరిగింది ఈ ఎలక్షన్స్కి సంబంధించి. సో దానివల్ల ఏ పార్టీ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వీళ్ళంతా ఈ పార్టీ కోసం వచ్చారు లేకపోతే వీళ్ళ కోసం వచ్చారు అని, వాటిని ఆపడం కానీ వాటిని కంట్రోల్ చేయడానికి కానీ ఈ గొడవలు జరిగినాయి అంటారా? ఏ పార్టీ దీని వెనుక ఉండి ఉంటుందంటారు? అంటే నేను దీన్ని ఒప్పుకోనండి. ఇప్పుడు ప్రజలైతే స్వచ్ఛందంగానే వస్తారు. సరే, కొంత మోటివేషన్ ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల ఎవరికైతే రాజకీయంగా బలం ఉంటుందో వాళ్ళు మొబిలైజేషన్ ఎక్కువ చేస్తారు. అంటే ఎక్కువ మందిని తమ వైపు ఓటు పడే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. మనం దానికి కారణం లేదు. అయితే ఇక్కడ మనం మార్నింగ్ పోలింగ్ మొదలైనప్పటి నుంచి మధ్యాహ్నం దాకా ఇంత % పోల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్, ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ పెరిగింది. అయితే ఇట్లా పెరగడం వల్ల తమకు నష్టం జరుగుతుందన్న వాళ్ళు గొడవలు చేయడానికి ప్రయత్నించడము, అండ్ లేదంటే తక్కువ పోలింగ్ అయితే ఇంకొక రకమైన ఎఫర్ట్స్ పెట్టడం లాంటివి, ఇవి స్పాంటేనియస్గా జరిగి ఉండాలి. అరే ఇప్పుడు పోలింగ్ నేనేమంటున్నా అంటే ఏ పార్టీ అయినా కూడా తమ పార్టీకి ఎక్కువ మంది ఓట్లు వేయాలనుకుంటారు. ఎక్కువ మంది ఓట్లు వేసే విధంగా వాళ్ళని మొబిలైజ్ చేస్తారు. అదే నేను చెప్పేది. ఓకే, అది డిపెండ్స్ ఆన్ దేర్ నెట్వర్క్, వాళ్ళకున్న నెట్వర్క్ బట్టి చేస్తారు. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే మీరు అడిగిన దానికి ఎక్కువ మంది వస్తే తమకెక్కడ ఓట్లు పోల్ కాకుండా పోతాయోనో ఇంకేదో అని లేదు. ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ కూడా అండి, ఇప్పుడు ఇవన్నీ కాకి లెక్కలు జరుగుతున్నాయి కానీ ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్పింది అంటే 1% పెరిగింది. ఓకే, లాస్ట్ 2019తో పోలిస్తే ఈసారి 1% పెరిగింది. ఎంతో పెరిగిపోయింది అన్నట్టుగా పోలింగ్ రోజున ప్రచారం జరిగింది, మరుసటి రోజున ప్రచారం జరిగింది. కానీ వాస్తవంగా వచ్చింది ఏమిటంటే ఓన్లీ 1% పెరిగింది. 1% అనేది అసలు నెగ్లిజబుల్ నాకు తెలిసి. అటువంటిప్పుడు ఇక దాంట్లో గెలుపోటములు అనేవి ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేశారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.